హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు RPSS వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో క్యారెట్ కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. మామూలుగా క్యారెట్ తినాలి అంటే పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇలా రుచిగా కొబ్బరి వేసి క్యారెట్ని ఫ్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ క్యారెట్, ఎండు కొబ్బరి, తాలింపు దినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, డ్రై కోకోనట్ అండి. ముందుగా ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో మనం ముందుగా తీసుకున్న తాలింపు దినుసులు వేసుకొని దోరగా వేయించుకోండి. లైట్ బ్రౌన్ కలర్లోకి మారాక మనం ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కలుపుకోండి. లో ఫ్లేమ్లో 5 to 10 minutes ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి మారినంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకొని కలుపుకుందాము. 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోండి. మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాము. తెరిచి చూస్తే చూసారా, క్యారెట్ ముక్కలు ఆవిరికి బాగా ఉడికి సాఫ్ట్గా అయ్యింది. అనుమానంగా ఉంటే ఒకసారి గరిటెతో మెదిపి చూడండి. ఈజీగా 2 పార్ట్స్ కింద డివైడ్ అయితే గనక క్యారెట్ ఉడికినట్టే. రుచికి సరిపడా కారం తీసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ కారం తీసుకొని ముక్కలన్నిటికీ పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్నాను. కూర మొత్తం లో ఫ్లేమ్లోనే చేయండి, లేకపోతే మాడే ఛాన్సెస్ ఉంటాయి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికిచ్చాక చూస్తే ఆయిల్ అంతా కూడా క్యారెట్ ముక్కల నుంచి సపరేట్ అయ్యి ఉంటుంది. ఈ టైంలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డ్రై కోకోనట్ పౌడర్ అండి, ఎండబెట్టిన కొబ్బరి జల్లుకొని శుభ్రంగా కలుపుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్సే తీసుకున్నాను. ఒకవేళ మీకు కోకోనట్ ఫ్లేవర్ బాగా ఇష్టమైతే కనుక ఇంకొక 1 to 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవచ్చు. చూసారా కలర్ ఎంత బాగుందో. కొబ్బరి వేసాక క్యారెట్ ఫ్రై చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే కనుక ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మన యమ్మీ యమ్మీ క్యారెట్ కోకోనట్ ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా లేట్ ఎందుకు, ఈ ఐటెంని కూడా మీ మెన్యూలో యాడ్ చేసుకొని ట్రై చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Do like and share with your family and friends. Thank you.